సో, నిజంగానే మ్యాథ్స్ ఇస్ వెరీ టఫెస్ట్ సబ్జెక్ట్. అది టఫెస్ట్ ఏం కాదండి. నేర్చుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. అసలు టఫ్ అనేది ఫీల్ అవ్వకూడదు మనకి. హ్మ్. మీకు దేని మీదైనా ఇష్టం ఉందనుకోండి, మీకు బిర్యానీ అంటే బాగా ఇష్టం, ఇక వేరే పప్పు అన్న ఇష్టం లేదు, బిర్యానీ మీద ఎక్కువ ఉంటుంది కోరిక అంతా. హ్మ్. అప్పుడప్పుడు పప్పును కూడా తింటూ తింటూ తిండగా అప్పుడు ఇష్టం అవుతుంది. అట్లాగే మ్యాథ్స్ కూడా ఏంటంటే కొద్దిగా ఫార్ములాస్ నేర్చుకోవాలి. ఆ హ్మ్. బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకుని ఎప్పుడైతే అసలు ఆల్జిబ్రా అంటే ఏంటి, అసలు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, ఇంటీజర్ అంటే ఏంటి, ఇన్ఫినిటివ్ అంటే ఏంటి, ఓపెన్ బ్రాకెట్కి క్లోజ్డ్ బ్రాకెట్కి డిఫరెన్స్ తెలియట్లేదు పిల్లలకి. హ్మ్. చిన్న టాస్క్ అది ఎక్కడ చెప్తారంటే 6th నుంచి 10th దాకా ఉన్న ఎడ్యుకేషన్లో వస్తుంది చాలా చోట్ల. హ్మ్. కానీ వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు ఫ్లవర్ బ్రాకెట్ అంటే ఏంటి. జస్ట్ బై హార్టింగ్ బై హార్టింగ్ బై హార్టింగ్. 9th చదువుతూ ఉండగా ఇక్కడ ఆంధ్ర తెలంగాణ స్టేట్స్లో స్కూల్స్లో జరిగే అత్యంత దారుణమైన విషయం ఏంటంటే 9th క్లాస్ కంప్లీట్ చేయకుండా 10th మొదలు పెట్టేస్తున్నారు. హ్మ్. 9thలో చాలా ఇంపార్టెంట్ థియరమ్స్ ఉంటాయి, అవేమి చెప్పట్లేదు. అవేం చెప్పకుండా మీకు ఏమర్థం అవుతుంది పిల్లోడికి. హ్మ్. ఇప్పుడు న్యూక్లియర్ ఫిజిక్స్ ఉంది, ఏది ఫిజిక్స్ ఉంది, అసలు న్యూక్లియస్ అంటే ఏంటి చెప్పాలి. అసలు ప్రోటాన్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ అంటే ఏంటి, న్యూట్రాన్ అంటే ఏంటి, న్యూక్లియస్ అంటే ఏంటి, ఏ ఎనర్జీ ఎలా ఉంటుంది, అసలు ఎనర్జీ ఫార్మ్స్ ఏంటి. వాళ్ళకి ఏదో మీరు ఇంపార్టెంట్ చెప్తున్నారు, ఏదో ఫిజిక్స్ చెప్తున్నారు, ఏదో కైనటిక్ ఎనర్జీ చెప్పారు, హాఫ్ ఎంవి స్క్వేర్ అని రాసేసి బోర్డు మీద చెప్పేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అది దిస్ ఇస్ నాట్ ఎ రైట్ వే. మనం పిల్లోడికి ఇంట్రెస్ట్గా అక్కడ టీచింగ్ ఎయిడ్ కూడా ఉంటుంది. ఎక్కడ టీచింగ్ ఎయిడ్స్ లేవు, ఏ స్కూల్లోని లేవు, ఒక ప్రాక్టికల్ ల్యాబ్ లేదు, టీచింగ్ ఎయిడ్ లేదు. పిల్లోడికి ఎలా అర్థమవుతుంది?